పై వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గొల్లపూడిలో 39 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని సొంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నారన్న వైసీపీ ఆరోపణలపై ఆ ఉత్సవాన్ని అడ్డుకునేందుకే వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారని టీడీపీ అంటోంది. ఇక గొల్లపూడిలోని ఆలయ భూమిలో విజయవాడ ఎక్స్పో నిర్వహణపై హైకోర్టు తీర్పుతో ఎగ్జిబిషన్ నిర్వహణ ఎక్కడ నిర్వహిస్తారనే ప్రశ్న మొదలైంది. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఏడాది విజయవాడలో జరిగే దసరా మహోత్సవాలు మైసూర్ దసరా ఉత్సవాలను మించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, పున్నమి ఘాట్, గొల్లపూడిలో విజయవాడ ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నారు. 11 రోజుల పాటు జరిగే విజయవాడ ఉత్సవంలో దాదాపు 300 కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గతంలో ఎగ్జిబిషన్ నిర్వహించిన గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో గొల్లపూడిలోని దేవాదాయ శాఖకు చెందిన 39 ఎకరాల స్థలం లీజుకు తీసుకుని ఇక్కడ 600 స్టాల్స్ తో విజయవాడ ఎక్స్పో నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గొల్లపూడిలో దేవాదాయ శాఖ స్థలంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తుండడంపై హిందూ సంఘాల నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆలయ భూమిని వాణిజ్య అవసరాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిబిషన్ నిర్వహణ పేరుతో గొల్లపూడిలో 39 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని సొంతం చేసుకునేందుకు కృష్ణా జిల్లా టీడీపీ నేతలంతా కలిసి కుట్ర పన్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. విజయవాడ ఉత్సవకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టుకు తాము వెళ్లలేదని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. దేవుడు ఆస్తిని కూడా పని ఇంత ఉంది కదా, ఇంత సచ్చింది కదా, ఇంకా దేవుడు ఆస్తిలో ఎందుకు వాటాలు? నిజంగా ఆ విశ్వ హిందూ పరిషత్లోనూ ఆర్ఎస్ఎస్లోనూ ఇంకా హైందవత్వం బతికున్నట్టుంది. వాళ్ళు వేశారు హైకోర్టుకి. నిన్న హైకోర్టుకి వేస్తే ఈ పేకాట క్లబ్కి స్టే ఇచ్చారు కోర్టు. జీపీ గారు అడ్డుపడిపోయి చాలా అసలు బెజవాడ స్తంభించిపోద్దండి, ఈ ఉత్సవం జరగకపోతే కనుక బెజవాడ స్తంభించిపోద్ది, తాత్కాలికంగా 50 రోజులకండి అని చెప్పని ఇవాళకి వాయిదా తీసుకున్నారని చెప్పని వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి విజయవాడ ఉత్సవం అడ్డుకునేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని నుమాయిష్ తరహాలో విజయవాడకు మళ్లీ ఎగ్జిబిషన్ ను తీసుకొస్తున్నామని, దీని ద్వారా దేవాదాయ శాఖ కూడా ఆదాయం వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఏదైతే విజయవాడ ఉత్సవం పేరిట కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఈ పేరుని దేవినేని అవినాష్. దసరా ఉత్సవంతో రోజు 1,50,000 మంది భక్తులు విజయవాడకు వస్తారని, ఆధ్యాత్మిక పర్యాటకం వల్ల విజయవాడ అభివృద్ధిలో ముందుకెళ్తుందంటున్నారు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని. ఆధ్యాత్మికం మరింత పెంచితే కళాకారులకి పోషణ వస్తుంది, కళాకారుల రాజధాని విజయవాడ ఉంటుంది. అంతేకాకుండా మాకున్న ఎంతోమంది చిరు వ్యాపారులకి సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఉంటుంది. గొల్లపూడిలో ఎగ్జిబిషన్ నిర్వహణకు దేవాదాయ శాఖ భూముల్ని వాడొద్దంటూ హైకోర్టు ఆదేశించడంతో మరిప్పుడు విజయవాడ ఎక్స్పో ఎక్కడ నిర్వహిస్తారనే సందిగ్ధం నెలకొంది.